హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎనీసోర్ ఇండియా. మీరెప్పుడైనా ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ చూసారా? దాన్ని క్రియేట్ చేసిన లెజెండ్ హిరోమో అరకవ గారి కొత్త మాస్టర్ పీస్ ఇప్పుడు యానిమే రూపంలో మన ముందుకొచ్చేసింది. అదే డీమన్స్ ఆఫ్ ద షాడో రెల్మ్, యోమి నో ట్సుగాయ్. కానీ అసలు హైలైట్ ఏంటంటే ఈ సిరీస్ ఇప్పుడు మన తెలుగు డబ్బింగ్లో అందుబాటులోకొచ్చింది. నేను మొదటి ఎపిసోడ్ ఫుల్గా తెలుగులోనే చూశాను. అసలు స్టోరీ ఏంటి, తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది, ఇందులో కామెడీ వర్కౌట్ అయిందా లేదా అన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఈ కథ ఒక మర్మమైన గ్రామంలో మొదలవుతుంది. మన మెయిన్ హీరో పేరు యూరు. యూరు ఒక వేటగాడు. తన చెల్లెలు ఆశ, అంటే తనకి ప్రాణం. కానీ ఇక్కడే ఒక వింతైన విషయం ఉంది. ఆశ ఎప్పుడూ ఒక చీకటి గదిలో బందీగా ఉంటుంది. అది తన కర్తవ్యమని, గ్రామాన్ని కాపాడ్డానికే తను అక్కడుండాలని ఊరి పెద్దలు చెప్తారు. అయితే ఒకరోజు హఠాత్తుగా ఆధునిక ఆయుధాలతో కొందరు వ్యక్తులు ఈ గ్రామంపై దాడి చేస్తారు. యూరు తన చెల్లిని కాపాడ్డానికి వెళ్తే అక్కడొక షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. జైల్లో ఉన్నది అసలైన ఆశ కాదు అని అర్థమవుతుంది. అదే సమయంలో యూరు తన శక్తును తెలుసుకుంటాడు. ఇక్కడే మనకి సుగాయ్ అంటే డెమన్స్ పరిచయం అవుతారు. యూరుకి ఇద్దరు పవర్ఫుల్ గార్డియన్స్ తోడవుతారు. వాళ్లే లెఫ్ట్ మరియు రైట్. అసలైన ఆశ ఎవరు, ఈ గ్రామం వెనుక ఉన్న రహస్యమేంటి అనేది ఈ సిరీస్ సారాంశం. ఇక రివ్యూ విషయానికొస్తే, ఫ్రెండ్స్, నేను ఈ ఎపిసోడ్ని జపనీస్ వర్షన్ చూడకుండా డైరెక్ట్గా తెలుగు డబ్బింగ్లోనే చూశాను. నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. డబ్బింగ్ క్వాలిటీ చాలా బావుంది. ముఖ్యంగా యూర్ వాయిస్ మరియు ఎమోషనల్ సీన్స్లో డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. సాధారణంగా యానిమే అంటే మనం సబ్టైటిల్స్తో చూడ్డానికి అలవాటు పడతాం. కానీ తెలుగులో వింటుంటే కథకు మనం ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. ట్రాన్స్లేషన్లో ఎక్కడా అర్థం మారకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సో మీరు ధైర్యంగా తెలుగులోనే ఈ సిరీస్ని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇందులో నాకు నచ్చని ఒక చిన్న విషయం ఉంది. అదే ఇందులో ఉన్న కామెడీ. ఈ సిరీస్ చాలా సీరియస్ మరియు డార్క్ ఫ్యాంటసీ జానర్లో సాగుతుంది. యాక్షన్ సీన్స్ మరియు స్టోరీ బిల్డప్ చాలా ఇంటెన్సివ్గా ఉంటాయి. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ ఆ సీరియస్ మూడ్ని దెబ్బతీస్తున్నట్టు అనిపించింది. డబ్బింగ్లో కూడా ఆ జోక్స్ని మన స్టైల్లో చెప్పడానికి ట్రై చేశారు, కానీ అవి ఈ సిరీస్కి అంతగా సూట్ అవలేదు. ఒక ఇంటెన్స్ సీన్ తర్వాత వచ్చే ఇలాంటి కామెడీ సిచ్యువేషన్స్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇది తప్ప మిగతా అంతా టాప్ నాచ్. ఓవరాల్గా చెప్పాలంటే డీమన్స్ ఆఫ్ ద షాడో రెల్మ్ ఒక సాలిడ్ యానిమే. మీరు డార్క్ ఫ్యాంటసీ మరియు మిస్టరీ ఇష్టపడేవారైతే అస్సలు మిస్ అవ్వకండి. తెలుగు డబ్బింగ్ బాగుంది కాబట్టి హ్యాపీగా చూసేయండి. మరి మీరు ఈ తెలుగు డబ్ చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మరిన్ని యానిమే అప్డేట్స్ మరియు రివ్యూల కోసం మన యానిసోల్ ఇండియా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోలో కలుద్దాం. సెలవు, బాయ్.